ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని పిల్లలు అనగా ప్రియులరా, ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నవారు దేవుని పిల్లలుగా సంఘంలో చేర్చబడతారు. ఆయన రాజ్యంలో చేర్చబడతారు. ఒకవేళ దేవుని సన్నిధికి వస్తూ దేవునితో బాగా సహవాసం కలిగి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్న బాప్తిసం పొందకపోతే అది నిష్ప్రయోజనమే, బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ప్రభువుని అంగీకరించి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునితో ఎంత సహవాసం ఉన్నా బాప్తిసం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియులరా. అలాగే సమాజంలో ఉన్నవారు సమాజంలో మానవత్వం కలిగి చాలామంది ఉన్నారు. అలాంటి వారు మానవత్వం కొద్ది బీదలకి వస్త్రదానం, అన్నదానం, ఇంకా సమాజ సేవ అన్నీ చేస్తూ ధర్మాలు చేస్తున్న క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకోకపోతే దేవుని రాజ్యంలో చేరరు. బాప్తిసం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియులరా. అయితే ప్రియులరా, బాప్తిసం ఎవరైతే తీసుకోవాలి అని అనుకుంటున్నారో వారు ఇష్టపడి స్వతహాగా తనకు తానుగా యేసుక్రీస్తు వారు నా సొంత రక్షకుడు అని నమ్మి అంగీకరించి ఇష్టపడి తీసుకోవాలి. అలా తీసుకునేటప్పుడు తండ్రి బలవంతం చేశాడనో, తల్లి బలవంతం చేసిందనో, అలాగే ఫ్రెండ్స్ బలవంతం చేశారనో, సంఘ కాపర్లు బలవంతం చేశారనో బాప్తిసం పొందకూడదు. ఇతర ప్రమేయం ఏమీ ఉండకూడదు. బాప్తిసం పొందాలి అంటే ఇతర ప్రమేయం ఉండకూడదు. ఏ వ్యక్తి అయితే తీసుకుంటున్నాడో ఆ వ్యక్తి తనకు తానుగా స్వతహాగా యేసుక్రీస్తు వారు నా సొంత రక్షకుడు అని అంగీకరించి తీసుకోవాలి. అందుకే ముందటి తరాల వారు కాపర్లందరూ ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవాలని అనుకుంటే కొన్ని దినాలు తరగతులకి అటెండ్ అవ్వమంటారు. ఎందుకంటే కొంత యేసు ప్రభు వారు అంటే కొంతైనా అవగాహన రావాలని. అలా అవగాహన రాకపోతే ఒకవేళ బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఏమీ తెలియదు. సమాజ పరిస్థితి ఎలాగుందంటే బాప్తిసం పొందేయడం, వారం నాడు వస్తే రావడం, లేకపోతే మానేయడం. వారంలో ఆదివారమే వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఆదివారం రోజే సెలవు పెట్టుకుంటున్నామంటే మన బాప్తిసానికి ఏం విలువ ఉంది, ఏం గౌరవం ఉంది? మనం ప్రభువుని గౌరవిస్తున్నామా అంటే తెలిసి తెలియకుండా బాప్తిసం పొందేయడం, ఆదివారం చర్చకు రాకుండా సమాజంతో తిరగడం, దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. బాప్తిసం తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండడం అనేది అలాగే ఇంపార్టెంట్.
ఒక ఆదివారమే దేవుని సన్నిధికి రాకపోతే మిగతా రోజుల పరిస్థితి ఏంటి? మిగతా రోజుల పరిస్థితి ఏంటి? మిగతా రోజులు వెళ్ళగలమా? వెళ్ళే అవకాశం వస్తుందా? ఆదివారమే సెలవెట్టే మనకి మిగతా రోజుల పరిస్థితి ఏంటి? అప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో మనకి? ఆదివారమే సెలవెట్టిన మనము మిగతా రోజుల్లో చాలా ఈజీగా సెలవెడతాం చర్చికి. అందుకే బాప్తీసం తీసుకునేటప్పుడు నీ హృదయంలో బలంగా నిశ్చయించుకోవాలి, యేసే నా సొంత రక్షకుడని దేవునికి మాట ఇవ్వాలి. అందుకే బాప్తీసం తీసుకునేటప్పుడు తరగతులకు బాగా అటెండ్ అవ్వాలి. యేసు ప్రభు అంటే పరిపూర్ణంగా అర్థం కావాలి. అర్థమయ్యి నా సొంత రక్షకుడని తెలుసుకొని నువ్వు బాప్తీసం పొందితే ఏ ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తావు. ఆదివారం ఖచ్చితంగా మనం వస్తే మిగతా 6 రోజుల్లో అవకాశం ఉన్నప్పుడు అటెండ్ అవ్వాలనుకుంటాం. ఆదివారమే మనం రాకపోతే మిగతా రోజులు చాలా ఈజీ, అవలేలగా అంటాం. సెలవు పెట్టాలంటే దేవుని సన్నిధికి రాకుండా సెలవు పెట్టాలంటే అవలేలగా అంటాం. అలాంటి పరిస్థితి అయిపోద్ది ప్రియులారా. బాప్తీసం పొందుతున్నాము, పొందబోతున్నాము అంటే చాలా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రిపరేషన్ చాలా ఉండాలి. ఒకవేళ బాప్తీసం సర్టిఫికేట్ కోసం, బాప్తీసం సర్టిఫికేట్ కోసం తీసుకున్నాం అనుకో, దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు. వివాహాల కొరకు బాప్తీసం తీసుకున్నారనుకో, దాని వలన ప్రయోజనం ఉండదు. అందుకే మనం ఎవరికి వివాహాలు చేసిన బాప్తీసం తీసుకోమని అస్సలు చెప్పమండి. సంఘాల్లో కూడా బాప్తీసం కోసం ఎక్కువ ఇంపార్టెంట్గా చెప్పం. ఎందుకంటే స్వతహాగా వాళ్ళు ఇష్టపడి వాళ్ళు యేసే నా సొంత రక్షకుడు, నేను బాప్తీసం తీసుకోకపోతే నేను భయంకరమైన జోన్లో ఉన్నాను, నేను బాప్తీసం పొందాలని వాళ్ళు స్వతహాగానికే రావాలి. నేను బాప్తీసం తీసుకోకపోతే నేను దేవునికి దూరం అయిపోతాను, దేవునిలో ఉండలేకపోతున్నానని వాళ్ళు అనుకుని తీసుకోవాలి. ఎవరికి వారిగా ఇష్టపడి బాప్తీసం పొందితే దేవుని సన్నిధిలో ఉండడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. ఇతరుల బలవంతం చేయడం వల్ల తీసుకున్నారనుకో, దానివలన ప్రయోజనం ఉండదు. అవలేలుగా వాళ్ళు మాట్లాడతారు. నాకు ఇష్టమే లేదు మా అమ్మ తీసుకోమన్నది, నాకు ఇష్టమే లేదు మా నాన్న తీసుకోమన్నాడు, నాకు ఇష్టమే లేదు మా సంఘ కాపరి తీసుకోమన్నారని ఇలాంటి మాటలు వాడతారు. నాకు ఇష్టమే లేదు మా ఫ్రెండ్స్ తీసుకోమన్నారు కనుక తీసుకున్నాను. వీటి బాప్తీసం అంటే పెద్ద ఇంపార్టెంట్ ఏంటి? దానిలో ఏం లేదు, నీటిలో మునిగేసి వచ్చేయడమే. ఇష్టం లేని వాళ్ళు తీసుకుంటే, ఏమీ తెలియకుండా తీసుకుంటే వాళ్ళ మనస్తత్వం అలాగ ఉంటుంది, అలా మాట్లాడతారు. అందుకే బాప్తీసాల విషయంలో ఎవరిని ఫోర్స్ చేయ, స్వతహాగా యేసుక్రీస్తు వారి కోసం తెలియాలి. ఆయన కోసం అంట అనుభవ జ్ఞానం తెలియాలంట. అనుభవ జ్ఞానం, యేసుక్రీస్తు కోసం అనుభవ జ్ఞానం రావాలి. ప్రభు అంటే పూర్తిగా అవగాహన రావాలి. ఏమాత్రం అవగాహన లేకుండా బాప్తీసం పొందినా దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈరోజు బాప్తీసం పొందుతావు, ఇక్కడి నుండి ప్రతి ఆదివారం చర్చికి రాకుండా ఉంటావు. ఎంతమంది అండి బాప్తీసాలు పొందారు? ఇప్పటికీ ఎంతమంది బాప్తీసాలు, మన సంఘం కొరకు మాట్లాడదు, ఎంతోమంది బాప్తీసాలు పొందినప్పటికీ వారు ప్రతి ఆదివారం అటెండ్ అవుతున్నారు. ఓకే, బిజీ లైఫ్లో ఉన్నారు, పని ఉంటప్పుడు రాలేకపోయారు. పని లేనప్పుడు ఖచ్చితంగా వస్తున్నారా? పని లేకపోయినా పని కల్పించుకొని బయటికి వెళ్ళడానికి ఇష్టపడతారు, కానీ దేవుని సన్నిధికి రారు. బాప్తీసం పొందినవారు బాప్తీసం అనేది తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంటే.
బాప్తీసం ఎలాగైతే దేవునికి నువ్వు కమిట్మెంట్ అయ్యి ఇష్టపడి తీసుకున్నావు, అలాగే దేవుని దగ్గర ఉండాలి. ఒకవేళ అలాగలే ఉంటానో ఉండనో నాకే నమ్మకం లేదంటే దూరంగా ఉండడే మంచిది. తీసుకున్నవారు అవసరం లేకపోయినా ఆదివారం పూట సెలవు పెడతారండి. అవసరం లేకుండా బాప్తీసం తీసుకున్నవారు అవసరం లేకపోయినా ఆదివారం ఎతికి 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 మరి సెలవు పెడుతుంటారు. ఒక ఆయన బాగా బాధపడిపోతున్నాడంట. ఏంటి వారంలో ఆదివారం ఖాళీ అయిపోతున్నాను, ఏం చేయాలని. క్రైస్తవుడు బాప్తీసం పొందిన ఆయన బాధపడిపోతున్నాడంట. ఆదివారం ఖాళీ అయిపోతున్నాను, ఆదివారం ఏం చేయాలని. చర్చ ఎగ్గొడ్డ. అందుకే దేవుని దగ్గరికి రావడానికి కారణాలు ఎతకాలి, కానీ ఎగ్గొడ్డానికి కారణాలు ఎందుకు? రైట్ ప్రియులరా, బాప్తీసం అనేది క్రైస్తవుడిగా మారాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా బాప్తీసం బాప్తీసం ఎందుకోసం తీసుకోవాలి, ఎవరి కొరకు తీసుకోవాలి, ఏ సందర్భాలలో తీసుకోవాలి, నీకు బాప్తీసం వల్ల వచ్చే లాభాలు కూడా తెలియాలి. తీసుకోవాలంటే మొదటి స్టెప్ ఏంటి? అసలు బాప్తీసం పొందాలంటే నీ హృదయంలో ప్రభు కొరకు ఏమనుకుంటున్నావు అన్న విషయాలు కూడా తెలియాలి. చూద్దాం, బాప్తీసంలో మొదటి స్టెప్ చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అది ఏమనగా, యేసు ప్రభు అని. యేసు ప్రభు అని, ప్రభు అంటే పాలకుడు, అధికారి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువు అని తెలియని వారు బాప్తీసం తీసుకుంటే ఎలాగుంటుంది? తెలిసి తీసుకోవాలి. యేసు ప్రభు. యేసు అనగా రక్షకుడు, ప్రభు అనగా పాలకుడు, అధికారి. అంటే నువ్వు ఎవరి అధికారం కిందకి వెళ్ళిపోతున్నావు? యవ్వనస్తుడు వివాహం చేసుకుంటున్నాడు ఒక స్త్రీని, యవ్వనస్తురాలు. ఆమె ఎవరి అధికారం కిందకి వెళ్ళిపోతుంది? భర్త అధికారం కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం బాగా దేవునిలోకి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి దేవునితో ఉంటున్నాము అంటే యేసు ప్రభు అని, అంటే యేసు క్రీస్తు వారే. యేసు అనగా రక్షకుడు, యేసు రక్షకుడు, రక్షకుడే నాకు అధికారి. ఆయన పాలన కిందకి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఒప్పుకొని కమిట్మెంట్ ఒప్పుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపో. మొదటి స్టెప్. అసలు యేసు అంటే ఎవరో తెలీదు, యేసు అంటే ఎవరో తెలీదు, ప్రభు అంటే ఎవరో తెలీదు, అసలు ఎందుకు సంఘానికి వస్తున్నామో తెలీదు, ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలీదు. అలాంటి వాళ్ళు ఒకవేళ బాప్తీసం తీసుకున్న దానివల్ల ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం? ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. అందుకే బాప్తీసం ముందు తరగతులకి అటెండ్ అవ్వమంటావు. తరగతులకి అటెండ్ అవుతే కొంత అవగాహన వస్తుంది. కొంత అవగాహన వస్తే ఆ అవగాహన మేరకు మనం బాప్తీసిచ్చి మరింత బలంగా ఉంచడానికి మనం ప్రయత్నిస్తాం. దేవునిలోని వాళ్ళు బలంగా తప్పిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. మనం ఎంత బలంగా అయితే దేవునిలో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తామో, ప్రతిరోజు దేవుని సన్నిధి పెట్టి, ప్రతిరోజు తరగతులు పెట్టి, ప్రతిరోజు వాక్యం చెప్పి దేవుని సన్నిధిలో ఉంచడానికి ఎలాగైతే ప్రయత్నం చేస్తామో, వారు ఎలాగైనా తప్పిపోవాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి బాప్తీసం ఎందుకు? ఎప్పుడైతే క్రీస్తు అధికారం కిందకి, మన ప్రభు అధికారం కిందకి వచ్చావో, అధికారం కింద అలా ఉండిపోవాలంతే. వివాహం చేసుకున్నప్పటి నుండి భార్య ఎలాగైతే భర్త అధికారం కింద లోబడి ఉండిపోతుందో, అలాగే క్రీస్తు అధికారం కింద లోబడి ఉండిపోవాలి. క్రైస్తవుడికి ఆదివారం వెరీ వెరీ ఇంపార్టెంట్.
సీనియరే ఆదివారం పూట చర్చికి వెళ్ళకపోతే జూనియర్లు ఏమంటారు? మా సీనియర్ వెళ్ళలేదు, మేము వెళ్ళకపోయినా పర్వాలేదు అంటారు. మా సీనియర్ వెళ్ళలేదు కనుక జూనియర్లుగా మేము వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటాం. అందుకే మన ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు. అది కూడా చూసుకోవాలి. మన ప్రవర్తన వల్ల డిస్టర్బ్ చేయడం అంటే వాళ్ళని ఏం అనేస్తున్నాం అని కాదు. మనం ఉండిపోతే మనల్ని చూసి ఎంతమంది ఉండిపోతున్నారు, ఇవన్నీ గమనించుకోవాలి. మన ఆత్మీయ స్థితిని మనలో మనం పెంచుకుంటూ ఇతరుల సమాజానికి, సద్య సమాజానికి, దేవుని పిల్లలకి మంచి మెసేజ్ని అందిస్తుంటారు. ప్రతి ఆదివారం వెళితే మనల్ని చూసేవాళ్ళు కూడా సండే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటారు. ఒక ఆయన మాట్లాడుతూ మిగతా రోజులు పరిస్థితులు ఎలాగున్నా ఆదివారం 100 వచ్చినా 1000 వచ్చినా 1,00,000 వచ్చినా షాప్ కట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతానని. ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఒక బోర్డు రాసి ఉందండి, ప్రతి ఆదివారం ఈ బంకు సెలవు అని. తీరా ఆరా తీస్తే బంకు గల ఓనరు క్రైస్తవుడు కనుక సెలవు పెట్టి అక్కడ పని వాళ్ళకి సెలవు ఇచ్చి ఆరాధనలో అటెండ్ అవుతారు. అది కరెక్ట్ వే. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలోకి వెళ్తున్నట్టు పని వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. మనం దేవుని సన్నిధికి వస్తూ వాళ్ళతో పని చేస్తున్నాం అంటే మనకు ప్రతిఫలం ఉండదు. ఇంత కఠినమైన మాటలు మేము వినగలమా అనుకుంటే యేసు ప్రభు దగ్గరికి తండోపతండాలుగా జనాలు వచ్చేస్తుంటే ప్రభువారు అన్నారు, మీరందరూ నా వాక్యం వినడానికి రాలేదు, రెట్టెలు భుజించుటకు వచ్చారు అన్నారు. వాళ్ళందరూ ఎంత కఠినమైన మాటలు మేము వినలేము బాబు అనేసి అందరూ బ్యాక్ అయిపోయారు. దేవుని మాటలు ఎప్పుడు కఠినంగా ఉంటాయి, కత్తి పట్టుకొని కోస్తున్నట్టుంటాయి. మన హృదయాల్లో ఖడ్గం దిగుతున్నట్టు ఉంటుంది దేవుని మాటలు. నువ్వు ఇష్టపడి మాటలు అంగీకరిస్తుంటే ఖడ్గం లాంటి మాటలైనా అమృతంలాగా మనకి వెళ్ళిపోతుంటాయి. ఇది ఎంత కఠినమైన మాట, ఇలాంటి మాటలు మేము వినలేమంటే ఎలాగ ఉంటుంది. ఆ పెట్రోల్ బంకు ఓనరు, నేను క్రైస్తవుడినే కాదు, నా దగ్గర ఉన్నవారు కూడా, పని చేసేవారు కూడా మారాలి అంటే నేను ఖచ్చితంగా ఆదివారం దేవుని సన్నిధిలోకి వెళ్ళవలసిందే. నేను వెళ్ళడమే కాదు, నా బంకు మూసి వెళ్ళాలి. అది గొప్ప విషయం. అప్పుడు ఈ ప్రకటన ఎంతవరకు వెళ్తుంది? మొత్తం వెళ్ళిపోద్ది. అక్కడ పనిచేసేవారు అందరూ చెప్తుంటారు, మా ఓనర్ ఎన్ని సమస్యలున్నా, ఎలాంటి పరిస్థితులున్నా సండే షాప్ ఇప్పుడు, సండే బంక్ ఇప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళ కుటుంబం అంతా. అలాగే వెళితే పని వాళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది. అందుకే సండే వెరీ వెరీ ఇంపార్టెంట్, సండే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తుంటాం. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఖచ్చితంగా బాప్తీసం పొందే ముందు నీకు కొంత అవగాహన రావాలి. యేసు ప్రభు అని, యేసు అనగా రక్షకుడు, ప్రభు అనగా పాలకుడు. పాలకుడు అంటే అధికారి, నీపై అధికారి. అందుకే అలంకారప్రాయంగా నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు అన్న మాట ఉంటుందమ్మా. ఎక్కడ ఉంటుంది? యెషయా గ్రంథం 54 55 54:5 యెషయా గ్రంథంలో ఉంటుంది. 54:5 నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు, నీకు భర్త. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా అదే మాట ఉంటుంది, 11వ అధ్యాయంలో. యేసుప్రభు కోసం ఆయన భర్త అయి ఉన్నాడని అలంకారప్రాయంగా రాయబడుతుంది. అంటే అధికారి. ఎందుకు అంటే
నీకు అధికారి, సృష్టించిన వాడే భర్త అంటే నీకు అధికారిగా ఆయన ఉన్నాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. పరిపూర్ణంగా నువ్వు మనసులో, నీ హృదయంలో ఒప్పుకొని రావాల. మన ప్రభువారే స్వతంత్రాన్ని ఇచ్చారు. ఆయన స్వతంత్రాన్ని ఇచ్చారు కనుకే మనం స్వతంత్రంగా తిరుగుతున్నాం. స్వతంత్రం ఉంది కనుకే పాపం ఎక్కువ ఉంది సమాజంలో. స్వతంత్రాన్ని ఇవ్వకపోతే పాపం చేయలేరు ఎవరు. పాపం చేయాలంటే చాలా కష్టం. దేవుడు స్వతంత్రాన్ని ఇవ్వలేదండి. ఉదాహరణకి స్వతంత్రాన్ని ఇవ్వలేదండి మనకి. పాపం చేయగలమా? చేయలేం. స్వతంత్రాన్ని ఇవ్వకపోతే తెల్లవారు 6 అవగానే మీరు దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆజ్ఞ ఒకటి వచ్చింది అనుకో, మనం ఎక్కడ స్వతంత్రాన్ని ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధే కనిపిస్తుంది. మనం ఎన్ని తిరుగుతున్నా, ఎంత పరిగెట్టినా అక్కడికే వస్తాం, దేవుని సన్నిధిలోనే ఉంటాం. స్వతంత్రాన్ని ఇవ్వకపోతే ఇటు నుండి ఎటు తిరిగినా అక్కడికి వస్తాం. యోనా ఎక్కడికో పారిపోవాలనుకున్నాడు, తీసుకొని వచ్చాడు. మనకి స్వతంత్రం ఇవ్వకపోతే ఎటు తిరిగినా ఆయన సన్నిధిలోనే ఉంటాం. తెల్లవారు లేచిన కానివ్వండి. దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రాన్ని ఇచ్చాడు కనుక మనం హేతు చేసుకుంటున్నాం. హేతు చేసుకొని పాపానికి లోనైపోతున్నా. మేలైనది చేయవలనని ఎరిగియు అలా చేయకుండా పాపం. ఎక్కడ ఉంటుందమ్మా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటున్నా. యాకోబు రాసిన పత్రిక 4:17 చదవండి. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగ చేయని వానికి, మేలైనది చెయ్యని ఎరిగి అంటే మేలైన చెయ్యడం నీకు తెలిసినప్పుడే అలా చేయకుండా పాపం. మేలైనది మనిషి జీవితంలో ఏంటి? దేవుని సన్నిధికి రావడం, దేవుని సన్నిధిలో ఉండడం. ఇది మేలైనది అని తెలిసిన దేవుని సన్నిధికి రాకపోతే నీకు పాపం అన్నాడు. దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు కనుక మనం దేవుని దగ్గరికి రాకుండా ఉండడం. స్వతంత్రాన్ని ఇవ్వకపోతే ఆయన సన్నిధిలోనే ఉంటాం. స్వతంత్రాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలని చెప్తున్నాడు. అంటే స్వతంత్రం. నీకు స్వతహాగా నువ్వు ఇష్టపడి రావాలి నా సన్నిధికి. అదే చెప్తున్నాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. మొదటి స్టెప్. నువ్వు రక్షింపబడతావు. నీ హృదయంలో అనుకుంటే యేసుక్రీస్తు వారిని దేవుడు మృతులలో నుండి లేపాడు. చనిపోయిన తర్వాత 3వ దినాన ఆయన లేపాడు మన దేవుడు ప్రభువారిని. నువ్వు విశ్వసిస్తే, నీ విశ్వాసం బలంగా ఉంటే, నువ్వు నోటితో ఒప్పుకున్న తర్వాత ప్రభు 3వ దినాన లేచిపోయారు, దేవుడు లేపాడని నువ్వు బలంగా నమ్మి దేవునిలోకి వస్తే నువ్వు బలంగా ఉంటావు. లేకపోతే వీక్ అయిపోతుంటావు. అదే చెప్తున్నాడు. నువ్వు ఇష్టపడి దేవుని సన్నిధికి వస్తే బలంగా ఉంటావు. ఇష్టం లేకుండా పని చేస్తే వేరేగా ఉంటుంది. ఇష్టం లేని పని సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఇష్టపడి చేస్తే చాలా సైలెంట్గా ఉంటుంది. అది రైట్. 13 ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడో ఆడు రక్షింపబడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే నువ్వు రక్షింపబడతావు. మొదటి స్టెప్లో యేసు ప్రభువుని నువ్వు ఒప్పుకోవాలి. 2వ స్టెప్కి వచ్చేటప్పటికల్లా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నువ్వు నేర్చుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థనలో కూడా అందరూ చూసేటప్పుడు ఎక్కువ టైం ప్రార్థన చేయడం కాదు. అందరూ చూసేటప్పుడు సమయం ఎక్కువ తీసుకే ప్రార్థన చేయడం కాదు. నువ్వు ఒంటరిగా ఉంటాడు, సింగిల్గా ఉంటాడు, ప్రార్థన ఎక్కువ చేయాలి. కొంతమందికి ప్రేరిస్తే భయం అండి. వాక్యం కూడా చెప్పుకెళ్ళిపోతుంటారు. ముగింపు ప్రార్థనకే ఇస్తారు మళ్ళా మైకు.
అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. సమాజం మనం దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు, ఆరాధనలో ఉండేటప్పుడు ప్రార్థనలో సమయోచితంగా చేయాలి, తెలుసుకోవాలి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అలాగే మనం సింగిల్గా ఉండి ప్రార్థన చేసుకునేటప్పుడు నీ తండ్రితో ఇష్టపడి ఎక్కువగా మాట్లాడాలి. తండ్రితో గడపడం అనేది చాలా మంచి విషయం కనుక, ఎందుకనక ప్రభు నామము రెట్టుకే ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. రైట్. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తీసం పొందువాడు నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును. ఇక్కడ ఒక మాటతో చెప్పాడండి, నువ్వు నమ్మి బాప్తీసం పొందాలి. మొదటి స్టెప్లో ఏం చెప్పాడు? యేసు ప్రభు అని ఒప్పుకోమన్నాడు. రెండో స్టెప్లో నువ్వు ప్రార్థన చేస్తే రక్షింపబడతావు అన్నాడు. మూడో స్టెప్కి వచ్చేటప్పటికల్లా నమ్మి నువ్వు బాప్తీసం పొందు. నువ్వు నమ్మి బాప్తీసం పొందు. ఏది నమ్మాలి? యేసుక్రీస్తు వారు చంపబడి 3వ దినాన్ని లేచిపోయారు, అది నువ్వు నమ్మాలి. అది నువ్వు నమ్మి నువ్వు బాప్తీసం పొందితే రక్షింపబడతావు. ఇది నమ్మాలంటే నీకు తెలియాలి. తెలిస్తే నువ్వు నమ్ముతావు, తెలియకపోతే నువ్వు నమ్ము. ఖచ్చితంగా మనకి తెలియాలి, అవగాహన ఉండాలి, వాక్యంపై అవగాహన ఉండాలి. ఏమాత్రం అవగాహన లేకపోతే మనం బాప్తీసం తీసుకున్నా దానివల్ల ప్రయోజనం ఉండదు. బాప్తీసానికి అర్థమే ఉండదు. ఏం చెప్తున్నాడు? నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షింపబడును అంటున్నాడు. నమ్మి బాప్తీసం పొందితే రక్షింపబడునని ఈ మాటను బట్టి ప్రియులరా, నేను బాప్తీసం పొందాను రక్షింపబడిపోయాను అనుకుంటున్నారు, ఎక్కడితో ఆగిపోతున్నారు. నమ్మి బాప్తీసం పొందితే అప్పటి వరకు లోకంలో ఉండి సమాజంతో నువ్వు ఎన్ని పాపాలు అయితే చేసావో పాపాలన్నిటినీ ఒక్కసారిగా బాప్తీసం పొందేటప్పుడు కడగబడిపోతాయి. అలా కడగబడడం ద్వారా, ఆ పాపాలన్నిటినీ తుడిచివేయడం ద్వారా నీకు రక్షణ అనేది ఆరంభమవుతుంది. ఈ రక్షణని, ప్రారంభమైన ఈ రక్షణని కొనసాగించుకోవాలి. కొనసాగించుకోకపోతే మరలా పాత పరిస్థితికే వచ్చేస్తుంది. ఒక గ్రామంలోకి వెళ్ళామండి. పాలకొండ ప్రాంతంలో ఒక గ్రామం వెళ్ళాం. ఆ గ్రామంలో 2 రోజులు సువార్త సభలు. ఒకరోజు సువార్త సభ విజయవంతంగా జరిగింది. 2వ రోజు దినాన్న అక్కడే ఉన్నాం మేము. అక్కడ ఉంటే ఒక ఆయన చనిపోయాడంట. ఆ రోజే మేము అక్కడ వార్త ఆలకించాం. చనిపోయాడని ఒక ఆయన. చనిపోయిన ఆయన పరిస్థితి ఇరుగు పొరుగు చెప్తారు కదా. చనిపోతే కంపల్సరిగా వాళ్ళ పరిస్థితి చెప్తారు. ఆ గ్రామంలో ఆయన బాగా చదువుకొని, పిల్లల కంట్రోల్ చేయండి అమ్మా దయచేసి, పిల్లల కంట్రోల్ చేయండి మెయిన్ వాక్యం అయ్యేటప్పుడు. ఆ గ్రామంలో అతడు చనిపోయిన ఆయన బాగా చదువుకున్నాడంట. బాగా చదువుకొని గవర్నమెంట్ సెక్టర్లో ఇంజనీర్ జాబ్ సంపాదించాడండి. ఉద్యోగం సంపాదించినంత వరకు, గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం సంపాదించినంత వరకు చాలా బాగా చదువుకున్నాడు, ఉద్యోగం సంపాదించాడు, సంసార జీవితాన్ని కొనసాగించాడు. కొనసాగించిన కొద్ది రోజులకే అతను డ్రింక్ అలవాటు చేసుకున్నాడు. అలా అలవాటు చేసుకున్న తర్వాత రాను 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 ఉద్యోగానికి వెళ్ళడం మానేశాడు. ఉద్యోగానికి వెళ్ళడం మానేస్తే ఆయన డ్యూటీలో సస్పెండ్ అయిపోయాడు. జీతానికి హాఫ్ శాలరీ వచ్చింది. అలాగా జీతం కూడా తగ్గిపోయే కొద్దీ ఉద్యోగానికి అయితే వెళ్ళలేదు. అంటే అతని పరిస్థితి ఏమైంది? ఉద్యోగం వచ్చినా మరలా
పాత పరిస్థితిలోకి వస్తాడు. ఏమీ లేని స్థితిలో ఉద్యోగం వచ్చింది, బాగా ఉన్నాడు. మరలా అతను పాత పరిస్థితిలోకి వచ్చాడు. ఎందుకంటే ఉద్యోగాన్ని కొనసాగించలేకపోయాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని కొనసాగించాలి. ఉద్యోగాన్ని కొనసాగించడం అంటే సమయానికి వెళ్ళాలి. ఉద్యోగం టైమింగ్స్ ఎలాగో టైమింగ్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ టైమింగ్స్ తెలుసుకొని టైం టు టైం అటెండ్ అవ్వాలి. మనకి ఇవ్వబడిన వర్క్ ఏదో ఖచ్చితంగా చేయాలి. అలా ఉద్యోగాన్ని కొనసాగించాలి. ప్రతిదినము ఉద్యోగాన్ని కొనసాగిస్తే ఉద్యోగం మన అండర్లో ఉంటుంది. ఉద్యోగాన్ని కొనసాగించకపోతే ఉద్యోగం పోయే అవకాశాలు ఉంటాయి. ఆయనకి అలాగే ఉద్యోగం పోయింది. మనకి రక్షణ ప్రారంభమవుతుంది. బాప్తిసం ద్వారా రక్షణ ప్రారంభమవుతుంది. ఈ లింక్ ఎంతవరకు ఉంటుందంటే ప్రియులరా, మనం దేవునితో సహవాసం కలిగినంత వరకు ఈ లింక్ ఇలా ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యామో ఈ రక్షణ అనే లింకు కట్ అయిపోద్ది. కట్ అయిపోయిన లింక్ని మరలా కలపాలి అంటే చాలా టైం పట్టేది. దూరం అయిపోతుంటాం. దూరం 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 అలా పెరిగిపోతూనే ఉంటుంది. అందుకనే దేవుని దగ్గరికి వచ్చే విషయంలో, దేవునితో సావాసం కలిగి ఉండే విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక పూట మిస్ అయితే రెండో పూట ఖచ్చితంగా వచ్చి దేవుని సన్నిధిలో ఉండడానికే ప్రయత్నించాలి. నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షింపబడును. బాప్తీసం పొందితే నువ్వు రక్షింపబడతావు. ఈ రక్షణని కొనసాగించాలి. నీ జీవిత కాలంలో నీ పరిస్థితులన్నిటినీ నీకు నీవుగా అర్థం చేసుకొని దేవునికి దూరం అవ్వకుండా సమాజంలో ఉంటూ తల్లిదండ్రుల విషయంలో బ్యాలెన్సింగ్ ఉండాలి, భార్య విషయంలో బ్యాలెన్సింగ్ ఉండాలి, భర్త విషయంలో బ్యాలెన్సింగ్ ఉండాలి, పిల్లల విషయంలో బ్యాలెన్స్ చేసుకుంటూ, ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఈ జీవితాన్ని కొనసాగించుకోవాలి. అలాగే దేవుని విషయంలో కూడా నువ్వు బ్యాలెన్సింగ్ చేయాలి. ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేయాలి. అటు వెళ్ళిపోయి అటు ఉండిపోయి లింక్ కట్ చేసుకున్న నీకు ప్రాబ్లం. అటు సైడ్ లింక్ వదులుకున్న పర్లేదు, కానీ ఇటు సైడ్ దేవునిలో రక్షణ కొనసాగించే లింక్ మాత్రం వదలకుండా కాపాడుకుంటుండాలి. అందుకే నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడినంటే చాలామందికి ఈ మాట అర్థం కాక బాప్తీసం పొందితే నా పని అయిపోయింది, ఇంక దేవుని దగ్గరికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సెలవెట్టినా పర్వాలేదు అనుకుంటున్నారు. బాప్తీసం అనేది తొలిమెట్టు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి తొలిమెట్టు. 100 మెట్టులు ఉంటే ఇంకా బాప్తీసం ద్వారా ఒక్క మెట్టు ఎక్కాం, ఇంకా 99 మెట్లు ఎక్కాలి. ఈ 99 మెట్లు ఎక్కాలంటే ప్రతిదినము దేవుని సన్నిధిలో అటెండ్ అవ్వడానికే ప్రయత్నించాలి. అందుకే మరొక మంచి మాట చూసుకుంటూ ముందుకు వెళ్దాం ప్రియులరా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఎవరైతే బాప్తీసం పొందారో, దేవుని రాజ్యంలోకి వచ్చారో, దేవునిలో ఉన్నారో వాళ్ళందరూ అంతం వరకు సహించాలంట. చాలా కష్టం అండి. ఒక్కరోజు సహించడం అంటేనే కష్టం. అలాంటిది అంతం వరకు సహించడం అంటే ఎంత కష్టతరమైన పనో ఆలోచించండి ప్రియులారా. అయినప్పటికీ నువ్వు దేవునిలో ఉంటే, దేవునితో సావాసం కలిగి ఉండాలి అంటే నువ్వు అందరి పట్ల సాత్వికమైన మనసుతో ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. నా దేవునితో నేను ఉండడమే ముఖ్యమని నువ్వు అనుకోవాలి. నా దేవునితో నేను ఉండడం ముఖ్యం, నేను దేవునితో సావాసం కలిగి ఉండడం ముఖ్యంగా తీసుకోవాలి. ఎందుకంటే బాప్తీసం ద్వారా మారు మనసు అనేది ఖచ్చితంగా పొందుకోవాలి. బాప్తీసం ద్వారా నువ్వు మారు మనసు పొందితే, పాత జీవితాన్ని విడిచిపెడితే నూతన జీవితంలో అడుగుపెట్టి నూతనంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. మంచి చెడులను ఎక్కువ వివేచించాలి. మంచి చెడులను ఎక్కువ
ఎక్కువ వివేచించాలి. మంచి చెడులు వివేచించకుండా చెడులో పడిపోతున్నామేమో ఎప్పటికప్పుడు మనల్ని మనం గమనించుకుంటుండాలి. చెడులో పడిపోతున్నామేమో, పాపమని ఊపిలో జారిపోతున్నామేమో, అపవాది లాగుతున్నాడేమో అని ఈ విషయాల్ని ఖచ్చితంగా గ్రహించాలి. గ్రహించకపోతే మనము పాపం అనే ఊబులోకి మనకు తెలియకుండానే మనం అలా జారిపోతుంటాం. బాప్తీసం పొందిన మనం అంతవరకు సహిస్తుండాలి. సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సహించుకుంటూ నిలబడాలి. ఎదురెత్తు సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిలబడాలి. బాప్తీసం పొందేవాడు మొదటి స్టెప్లో యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. రెండో స్టెప్లో ప్రభు నామంని బట్టి ప్రార్థన చేయాలి. మూడో స్టెప్లోకి వచ్చేటప్పటికి నమ్మి బాప్తీసం పొందాలి. నాలుగో స్టెప్కి వచ్చేటప్పటికి వల్ల అంతవరకు సహించాలి. తల్లిదండ్రుల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, చుట్టూ ఉన్న సమాజం, ఫ్రెండ్స్, ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా మనల్ని మనం కాపాడుకుంటున్నాం. అందుకే ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి అన్నాడు. మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 నుండి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే నమ్మి బాప్తీసం పొందితే ఎప్పుడైతే నమ్మి బాప్తీసం పొందావో క్రీస్తులోనికి నువ్వు వచ్చేసావు. క్రీస్తులోనికి వచ్చేసావు. పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టేసావు. నూతన జీవితంలోకి వచ్చేసావు. నూతనంగా నువ్వు బ్రతకాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టావు కనుక నూతనంగా నువ్వు బ్రతికితే ఏమంటున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడు? ఎవడైనను క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి. అంటే కొత్తగా జన్మించాడు. నీ పాపముల చేతనో అపరాధముల చేతనో సచ్చిన వారై ఉండగా అని అన్నాడు. ఎపిసి 2:1 ఉంటుంది. ఎపిసి 2:1 చదవండి అమ్మా. ఈ మాట ఎలాగ ఉంచండి. ఎపిసి 2:1 మీ అపరాధముల చేతనో పాపముల చేతనో మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన. అంటే ఒకప్పుడు పాపంలో ఉన్నాం, పాత జీవితంలో ఉన్నాం. అలాంటి పాపపు జీవితంలో నుండి క్రీస్తుని అంగీకరించి నూతన జీవితంలోకి వచ్చాం. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో నమ్మి బాప్తీసం పొందగానే ఎప్పుడైతే క్రీస్తులోని బాప్తీసం పొందగానే క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. క్రీస్తులోనికి ఎప్పుడైతే బాప్తీసం పొందామో క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. ఒక తొడుగుగా మనం వేసుకున్నాం క్రీస్తుని. అలా తొడుగుగా వేసుకున్నాం మనం. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. పాతవి గతించును, ఇదిగో కొత్తవాయన. అంటే పాతవన్నీ గతించిపోయాయి. నీ పాపాలన్నీ నేను నూతనంగా నువ్వు బ్రతకాలంటే క్రీస్తుతో కూడా నువ్వు బ్రతకాలి. క్రీస్తుతో కూడా బ్రతకడం అంటే క్రీస్తు మాటల్ని నువ్వు హృదయంలో ఉంచుకోవాలి. క్రీస్తు మాటలు ఏవైతే ఉన్నాయో ఇతరులు బ్రతికించే మాటలు, క్రీస్తు మాటలు మనం చెప్పడానికే ప్రయత్నించాలి. 17 అయిపోయింది. 18 సమస్తమును దేవుని వలన. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చావో, క్రీస్తునందు బాప్తీసం పొంది నీవు సమస్తము క్రీస్తులోకి వచ్చేసావో, బాప్తీసం పొంది దేవుళ్ళకి వస్తావో, క్రీస్తులోకి వచ్చేసావో, సమస్త పాతవి గతించును, సమస్తవి నూతనవి ఎలాగైతే నువ్వు వచ్చి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఉన్నవన్నీ దేవునివి అని నువ్వు తెలుసుకోవాలి. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని. నీకు సమాధానం ఉందా? దేవుళ్ళకి వచ్చాక నీకు సమాధానం ఉందా? లేని విషయాలు ఉన్నట్టు చెప్పుకుంటున్నావా? ఇలా సమాధానంగా ఉండాలంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. ఈ సమాధానం అనేది ఖచ్చితంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు సమాధానానికి
కర్త, సమాధానానికి అధిపతి. సమాధానానికి అధిపతి అయిన మన ప్రభు అండర్లోకి వస్తాం. బాప్తీసం పొంది, నమ్మి బాప్తీసం పొందాం, పాతది జీవితాన్ని విడిచిపెట్టేసాం, నూతన జీవితంలోకి వచ్చాం, నూతనంగా మనం బ్రతుకుతాం. క్రీస్తు అధికారం కింద ఉన్నాము అంటే సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండమని అంటున్నాడు. సమస్తము దేవుని వలనైనవి, సమస్తము ఈ భూమి మీద ఉన్నవన్నీ దేవునివి అని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించాడంటే ఈ మాట ఎవరు చెప్తున్నారు? అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. సమాధాన పరిచర్య, సమాధాన సంబంధమైన సువార్తను మాకు అప్పగించాడు, దేవుడు మాకు అప్పగించాడు. అది మేము తీసుకున్నాము. ఆ సమాధానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. దేవుడు దయచేసిన సమాధానాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. సమాధానాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. అలా కాపాడుకుంటూ ఏం చేస్తాం? మనకి పిల్లలు పుడితే మన పిల్లలకి ఆ ఆస్తుల్ని ఇచ్చేస్తాం. తండ్రి ఒక ఇల్లు ఇచ్చాడు అనుకో, ఆ ఇంటిని కాపాడుతూ ఏం చేస్తాం? మన పిల్లలకి ఇస్తాం. బాప్తీసం ద్వారా ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. ఈ సమాధానం బాప్తీసం ద్వారా యేసుక్రీస్తు వారు మనకిస్తే ఈ సమాధానాన్ని మనం కాపాడుకుంటూ నిరంతరము ఈ సమాధానాన్ని మనం వాడుతుండాలి. మనకి దేవుని ద్వారా వచ్చిన ఈ సమాధానాన్ని మనం వాడుతూ ఉండాలి. 19 అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. అది ఆ సమాధాన వాక్యాన్ని మనకు అప్పగించారని అపోస్తుడైన పౌలు చెప్తున్నారు. ప్రియులరా, బాప్తీసం పొందడం, దేవుని రాజ్యంలోకి రావడం. బాప్తీసం పొంది దేవుని రాజ్యంలోకి రావడం. బాప్తీసం ద్వారా మనకి ఏమొస్తుంది? బాప్తీసం ద్వారా ఏమొస్తుందంటే పాప క్షమాపణ. బాప్తీసం ద్వారా మన పాపాలన్నిటినీ తుడిచిపెట్టుకుంటున్నాం. రైట్. మరొక మంచి మాట చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36 పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు గారు మాట్లాడుతూ వాక్యం చెప్తున్నారండి. పేతురు గారు వాక్యం చెప్తూ మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వీళ్ళకి ఒక వాగ్దానం ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందాలి, మీరు అందరూ ఒక దగ్గర కూడి ఉండండి అంటే ఏ వాగ్దానం అయితే ఉందో ఆ వాగ్దానం మేరకు వాళ్ళందరూ ఒక దగ్గర కూడి ఉంటే పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళని అభిషేకించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళు ఎవరెవరో ఏ భాషలో భాషలు గలవారు ఉన్నారో ఆ భాషలతో వాళ్ళు మాట్లాడిన తర్వాత పేతురు గారు కూడా మాట్లాడుతున్నారు. అక్కడ వచ్చిన ఆ పండగకు వచ్చిన జనాల ద్వారా పేతురు గారు మాట్లాడుతున్నారు. వాక్యం, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. యేసుక్రీస్తు వారిని ప్రభుగాను క్రీస్తుగాను నిర్మించెను అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చంపబడ్డారు, 3వ దినాన్ని లేచిపోయారు, వాళ్ళని మీరే సిలువేయించారు, అసూయ చేత మీరు ఇలా చేశారు అనేసి ఈ విషయాలన్నిటినీ చెప్పగా చివరకు వచ్చేటప్పటికల్లా ఇదే మాట చెప్తున్నాడు 36లో. మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పిన వారు ఈ మాటలన్నీ విన్నాక హృదయంలో నొచ్చుకున్నారంట. ఎప్పుడైతే వాక్యం విని హృదయంలో నొచ్చుకుంటామో అప్పుడే బాప్తీసం పొందాలనుకుంటాం, నిత్య జీవానికి వారసులు అవ్వాలనుకుంటాం.
చనిపోతే మరో బ్రతుకుంది. ఆ బ్రతుకులో దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే, ఖచ్చితంగా దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే ఈ బ్రతుకులో బ్రతికినంతకాలం దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటాం, దేవుని మాటల ప్రకారంగా బ్రతకాలనుకుంటాం. ఈ విషయాన్ని ఎప్పుడైతే ఈ విషయాలన్నీ పేతురు గారు చెప్పారో వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నారు. అయ్యో, మేము ఎంత పాపం చేసాం, మేము ఎంత తప్పు చేసాం, మేము చాలా భయంకరమైన జోన్లో ఉన్నాం, అయితే మేము ఇప్పుడు ఏం చేయాలని మేము ఏం చేయాలని పేతురుని అడుగుతున్నారు. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఎవరో విన్నవారందరూ హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేస్తామని పేతురును కడమాపోస్తులను అడగగా మేమేం చేయాలని అడిగితే, అప్పుడు పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనసు పొంది మీరు మారు మనసు పొందాల్సిందే. ఖచ్చితంగా మీరు మారు మనసు పొందవలసిందే. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మనసు మార్చుకోండి. మారు మనసు అంటే మనసు మార్చుకోండి. మీరు పాపం చేశారని ఎప్పుడైతే మీ హృదయంలో నొచ్చుకున్నారో అప్పుడే మీరు మారు మనసు పొందుకుంటున్నారు. చాలామంది తప్పు చేస్తారు, ఒప్పుకోవడానికి ఇష్టపడరండి. సింగిల్గా ఉన్న ఒప్పుకోవడానికి ఇష్టపడరు, 10 మందిలో ఒప్పుకోరు. కొంతమంది జనాల్లో ఒప్పుకోరు, సింగిల్గా ఉంటాడు తప్పుని తప్పుగా ఒప్పుకుంటారు వాళ్ళ హృదయంలో. కొంతమంది సింగిల్గా ఉన్న ఒప్పుకోరు, 10 మంది ఉన్న ఒప్పుకోరు, 100 మంది ఉన్న ఒప్పుకోరు తప్పు చేసినప్పటికే. కానీ వీళ్ళు దేవుని మాటలు విన్నారు కనుకే, దేవుని మాటలు విని హృదయంలో ఉంచుకున్నారు కనుకే, హృదయానికి హత్తుకున్నారు కనుకే వాళ్ళ తప్పు ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు, బాధపడ్డారు, మనసు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. కనుక పేతురు గారు అంటున్నారు, మారు మనసు పొంది మీరు మారు మనసు పొంది అంటే తప్పు చేసామని మీరు హృదయంలో అనుకుంటున్నారు కనుక పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. పరిశుద్ధాత్మను వరం మీరు ఎందుకు పొందుతారు? పరిశుద్ధాత్మని దేవుడు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? మిమ్మల్ని నిత్య జీవంలో నడిపించాలంటే దేవుడు ఒక వరాన్ని ఇస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ అనే వరం, ఆత్మవరాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఇది మీకును ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులు అందరికీ, అనగా మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు అందరికీ చెందునని వారితో చెప్పు. ఇది మీకు మీ పిల్లలకంటే ప్రియులరా, ఈ వరం మీకు మీ పిల్లలకంటే ఎవరైతే బాప్తీసం పొందుతారో, బాప్తీసం పొందేవారు నేను ఎలాగైతే నిత్య జీవులో ప్రవేశించబోతున్నానో, ప్రవేశించబోయే ఆయన ఏం నిర్ణయించుకుంటాడంటే నా కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఉంచాలి అనుకుంటాడు. ఎప్పుడైతే నా కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఉంచాలి అని అనుకుంటాడో, ఆ వాగ్దానం కుటుంబంలో ఉన్న పిల్లలందరి మీదకి వచ్చేస్తుంటుంది. వాళ్ళు కూడా బాప్తీసం పొందాలనుకుంటారు. ఇది నీకు ఈ వాగ్దానం ఉంది, నీ పిల్లలకి ఉంది, ఈ దూరస్తులందరికీ వెళ్ళిపోతుంటుంది. నువ్వు ఎవరికైతే చెప్పాలనుకుంటున్నావో, దేవుళ్ళ మార్చాలనుకుంటున్నావు, అందరికీ ఈ వాగ్దానం చెందుతుంది అని చెప్తున్నాడు. నువ్వు బాప్తీసం పొందితే ముప్పితం. చూడండి ఎంత చక్కగా దేవుడితే ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును. ఏది? పరిశుద్ధాత్మ అనే వరం. ఈ పరిశుద్ధాత్మ అనే వరం, ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు ఉంటుంది. నువ్వు నమ్మి బాప్తీసం పొందితే, దేవుని మాటలను అంగీకరిస్తే, నమ్మి బాప్తీసం పొందితే, దేవుని మాటలను అంగీకరిస్తే ఈ వాగ్దానం మీకు ఉంటుంది. నువ్వు నమ్మకపోయినా బాప్తీసం పొందితే దానివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు నీటిలో మునిగి వచ్చేయడమే తప్ప అది బాప్తీస కార్యక్రమే కాదు. బాప్తీసం తీసుకోవాలంటే, ఒక వ్యక్తితో బాప్తీసం పొందాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకు వాక్యంపై అవగాహన ఉండాలి. అది నేను పాపిని, నేను భయంకరమైన జోన్లో ఉన్నాననే విషయాన్ని తెలుసుకోవాలి. వీళ్ళు హృదయంలో ఎలా నొచ్చుకున్నారు? హృదయంలో నొచ్చుకున్నారు కనుకే వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడ్డారు. హృదయంలో నొచ్చుకొని అని అంటున్నాడు. అంటే దేవుని వాక్యం విన్న తర్వాత వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నారు కనుకే బాధపడ్డారు. బాప్తీసం పొందాలనుకున్నారు. బాప్తీసం పొంది నిత్య జీవాలు దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలనుకున్నారు. వాళ్ళ పాపాలన్నింటినీ కడుక్కోవాలనుకున్నారు.
ఇలా వాక్యం మనకు బాగా తెలిస్తే, వాక్యం మనకు బాగా తెలిసి బాప్తీసం పొందితే దేవుని సన్నిధిలో సహవాసం కలిగి ఉంటాం. ఎవరైనా మనలో ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా బాప్తీసం పొందాలి అని అనుకుంటే ఇవ్వడానికైతే మేము రెడీగా ఉన్నాము, బాప్తీసం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కానీ బాప్తీసం తీసుకుంటున్న ఏ వ్యక్తి అయితే ఉన్నారో, ఎవరైతే సహోదరుమణులు ఉన్నారో, బాప్తీసం తీసుకోవాలి అనుకుంటే యేసుక్రీస్తు వారే సొంత రక్షకుడని నువ్వు అంగీకరించాలి, నువ్వు హృదయంలో నిశ్చయించుకోవాలి. నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా పాపక్షమాపణ నిమిత్తం నేను బాప్తీసం పొందాలి, బాప్తీసం పొంది నా పాపాలు కడుక్కొని నేను మారు మనసు పొందుకోవాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, నూతన జీవితంలో అడుగు పెట్టాలని నిర్ణయించుకొని నిత్య జీవంలో ప్రవేశించడానికే నాకు బాప్తీసం నిర్ణయం తీసుకోవాలి. నిత్య జీవంలో ప్రవేశించాలి, అందుకే నేను బాప్తీసం తీసుకుంటున్నాను. అందుకే యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానని అనుకొని నిర్ణయించుకొని హృదయంలో నిశ్చయించుకొని తీసుకోవాలి ప్రియులరా. అలాగా ఇష్టపడి ఇష్టంతో ఏసే క్రీస్తు అయ్యి ఉన్నాడు, ఏసే రక్షకుడని ఉన్నాడని బాప్తీసం పొందితే ఆ బాప్తీసం ద్వారా మీ పాపాలు కడగబడితే దేవుని రాజ్యంలో నువ్వు అడుగు పెడతావు. దేవుని రాజ్యంలో అడుగుపెట్టిన మనము, ఎవరైతే బాప్తీసం ద్వారా దేవుని రాజ్యంలో అడుగు పెడుతున్నారో వారు నిరంతరము దేవునితో సహవాసం కలిగి, దేవునిలో ఉంటూ దేవునితో సహవాసం కలిగి దేవుడున్న లోకానికి దగ్గరగా ఉండాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. తండ్రి, మీ పిల్లలకు మేము మాటలు చెప్పాను తండ్రి, విన్న మీ పిల్లలు గ్రహించుకున్నట్టు సహాయం దయచాను. మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి.